55 ఏళ్ళు ఈ దేశాన్ని పాలించి ఒక్క బీసీని కూడా ప్రధానమంత్రిని చేయనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో కులగణన ఎందుకు చేయాలన్నప్పుడు ఒక మాట చెప్పిండు, ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇవ్వాలని. చేసిరు కదా, కాంగ్రెస్ పార్టీ కులగణన చేసింది, తెలంగాణలో చాలా శాస్త్రీయంగా చేసింది కదా. ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇయ్యి. లేదా శుద్ధులు చెప్పుడు ఎందుకు ఢిల్లీ గల్లీలకు వచ్చి, ముందుగాల తెలంగాణలో చేయి. 56.04% బీసీలు ఉన్నారు. నా లెక్క కాదు ఇది, రేవంత్ రెడ్డి గారు లెక్క. 56% జనాభాలో సగం కంటే ఎక్కువ బీసీలు ఉంటే మరి ముఖ్యమంత్రి అగ్రకులపోడు ఎందుకు? ఒక బీసీకి ముఖ్యమంత్రి పదవి. ఎవరు ఎంత ఉంటే వాళ్ళంతా. 45 ఏళ్ళు తెలంగాణను పాలించారు, ఎంతమంది బీసీలకు ఇచ్చినావు ముఖ్యమంత్రి పదవి? 55 ఏళ్ళు ఈ దేశాన్ని పాలించారు, ఎంతమంది బీసీలకు ఇచ్చినావు ప్రధానమంత్రి పదవి? అప్పుడు శాతగాలేదు కానీ ఇప్పుడు వచ్చి కొత్తగా శుద్ధులు చెప్తా ఉన్నాడు. ఎందుకు 10% లేని అగ్రకులాలకు 7 మంత్రి పదవులు ఎందుకు రేవంత్ రెడ్డి గారు? నీ కులం ఎంత, నీ కులం పర్సంటేజ్ ఎంత? నీకు 4 ఎందుకు మంత్రి పదవులు? వెల్మలకు ఒకటి, కమ్మలకు ఒకటి, భామలకు ఒకటి, నీకు 4, 15 ఉంటే 7 అగ్రకులాలకు ఇచ్చుకుంటావు. శుద్ధులు చెప్పమంటే మస్తు ముచ్చట్లు చెప్తాడు. ఇక్కడికి వచ్చి ఢిల్లీలో వచ్చి మేము కులగన్న బాగా చేసినాం. దేనికిరా పోయి కులగన్న? నేను సూటిగా అడుగుతున్న కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని, ముందు నీ క్యాబినెట్ని రీషఫిల్ చేయి. 18 మందిలో 10 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చినాక నువ్వు మాట్లాడు. నీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలకు ఇచ్చుడు చేత కాదు. రేపు గవర్నర్ ఆర్డినెన్స్ సంతకం పెడతాడా, కోర్టు స్టే ఇస్తుందా, రేపు రాష్ట్రపతి సంతకం పెడతాడా తెలియని దాని గురించి వాగ్దానం ఎందుకు? సర్పంచులు, ఎంపీటీసీలు నువ్వు ఇచ్చేదేంది, వాళ్ళు తీసుకునేదేంది?